అందరికీ చెప్పి నేను మీ విజయ రిక్పాటి మాల్సాన వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు. ఒకసారి ఒక వీడియో చూడండి, ఒకసారి 1 minute. వాళ్ళేందే మన మీద రాజకీయాలు చేసేది, వాళ్ళేంది మన మీద పెత్తనం చేసేది, వాళ్ళేంది రాజకీయాలు చేసేది, వాళ్ళేంది మన పెత్తనం చేసేది. కాళ్ళు పట్టుకున్నా వదిలేదు లేదు, కాళ్ళు మొక్కున్నా వదిలేదు లేదు, ఏమీ వదిలేదు లేదు. ఖచ్చితంగా వర్గీకరణ మనం అనుకున్నట్టుగా జరగాల్సిందే. ఏబిసి డి గ్రూప్ రావాల్సిందే, అందరికి న్యాయం జరగాల్సిందే. అంతవరకు మనం పట్టుబడతాం. ఓకే జేబీ, వీడియో చూశారు కదా మందకృష్ణ మాదిగ గారు ఏం మాట్లాడుతున్నారో. బతిమాలినా వదిలేది లేదు, కాళ్ళు పట్టుకున్న వదిలేది లేదు. ఏంటి మన మీద వాళ్ళ బోడి పెత్తనం, ఏంటి మన మీద రాజకీయాలు మాట్లాడుతున్నాడు మందకృష్ణ మాదిగ. అయ్యా మందకృష్ణ మాదిగ గారు, కుటిల రాజకీయం చేసిందే నువ్వు. కేవలం నీ యొక్క అభివృద్ధి కోసం, నువ్వు ఎదగడం కోసం ఈరోజు మాలా మాదిగల మీద చిచ్చుపెట్టి వర్గీకరణ అనే అంశాన్ని తీసుకొచ్చి ఈరోజు ఉపకులాలను మొత్తం కూడా నిర్వీర్యం చేసిన ఘనత కేవలం నీకే దక్కుద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మందకృష్ణ మాదిగ. మాలాల రాజకీయాలు చేస్తే అది వేరుగా ఉంటుంది. నీకులాగా కుటిల రాజకీయాలు చేసేంత దుర్మార్గమైన స్థితిలో మాలలు లేరని చెప్పేసి నీకు తెలియజేస్తున్నా. కాళ్ళు పట్టుకొని వదిలేదు లేదంటారు. ఏంది నీ కాళ్ళు పట్టుకుని అవసరం మాకేముంది? నువ్వేమన్నా దేవుడువా, లేకపోతే రిజర్వేషన్ ఇచ్చిన అంబేద్కర్వా, లేకపోతే దళిత జాతి కోసం బట్టి ఇంకా నువ్వేమన్నా ఒక కారణం చేయనుముడువా? ఏం బీకేవని నీ కాళ్ళు పట్టుకోవాలి, లేకపోతే నేను బతులాడాలి? నీ బతులాడాల్సిన కర్మ మాకేంది? బీజేపీ కాళ్ళు పట్టుకుని, ఆర్ఎస్ఎస్ కాళ్ళు పట్టుకుని ఈరోజు జాతిని తాకట్టు పెట్టే రిజర్వేషన్ తెచ్చింది నువ్వు. ఈరోజు ముసలి కన్నీరు కార్చి కాళ్ళ మీద పడిపోయి ఏడ్ చేసి జాతికి అన్యాయం జరిగిందని చెప్పేసి మొత్తం కుట్టిల కన్నీరు కార్చేసి ఈరోజు అక్రమ మార్గంలో తీసుకొచ్చి నువ్వు రిజర్వేషన్ పెట్టావు. అది కేవలం నీ యొక్క కుట్ర. ఎందుకు నీ వల్ల కుట్ర అంటున్నానంటే, ఐక్యంగా ఉన్న 59 కులాలను విడదీసి ఈరోజు విచ్ఛిన్నం చేసి వాటి మధ్యన దుర్మార్గంగా గొడవలు పెట్టిన ఘనత కేవలం నీకు ఒక్కడికే దక్కుద్దని మందకృష్ణ తెలియజేస్తున్నా. ఎందుకంటే నువ్వు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలు ఈరోజు మాలల మమ్మల్ని దోసేస్తున్నారు, మాలల మమ్మల్ని మా యొక్క ఉద్యోగాలు తీసుకుంటున్నారు, మాలల మా యొక్క అభివృద్ధిని తొక్కేస్తున్నారని మాట్లాడావు నువ్వు. ఏ రకంగా మాలలు మీ అభివృద్ధిని తొక్కారని చెప్పేసి మీరు తెలియజేసిన అవసరం ఉంది. ఏ రకంగా మీ అభివృద్ధిని తొక్కేసి మాలలు ఏ రకంగా బాగుపడేనారో మీరు మాకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది మందకృష్ణ అని చెప్పేసి నీకు తెలియజేస్తున్నా. అలాగే నువ్వు తాచుపాము కనపడితే వదిలే, మాలలు కనపడితే నరికేమని చెప్పావు. ఎంతకన్నా దుర్మార్గం ఏముందా మందకృష్ణ మాదిగా నేను అడుగుతున్నా. అలేస్ మందయ్యలియా అంటే తాచుపాము కంటే మాలలు అంత క్రూరంగా కనిపించారా నీకంటున్నా? అంటే మా మీద మందకృష్ణ మాదిగా నీకు ఎంత కర్కశమైన కఠినమైన మనసుతో ఉన్నావు అనేది సమాజానికి అర్థమవుతుంది. అది మాదిగ సోదరులకు కూడా అర్థమవుతుంది. ఇప్పటివరకు అగ్ర కులాలు ఎవరు కూడా మాలను చంపేయండి, ఆ చంపేయండి, ఈ చంపేయండి ఏ రోజు స్టేట్మెంట్ ఇవ్వాలా. కానీ నువ్వు మాలలో రాజకీయంగా ముందుకెళ్తున్నారు, చదువుల్లో ముందున్నారు. మేము కష్టపడి పిల్లలను చదివించుకుని కూలోనాలో చేసుకుని వాళ్ళు చదివించి ఉద్యోగాలు తీసే విధంగా వాళ్ళు కూడా పోటీ పరీక్షల్లో గెలిసేని ఈరోజు ఉద్యోగాలకు వెళ్తున్నారు తప్ప నీకులాగా కుటిల రాజకీయం చేసి అడ్డదారుల మీద వెళ్ళిపోయి అక్రమంగా ఎవడ సొమ్ము దొబ్బేసే పరిస్థితులు ఈరోజు మాలల దగ్గర లేదని చెప్పేసి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కుటిలమైన రాజకీయాలు మేము చేయాలి, దమ్మున్న రాజకీయాలే చేసాం. ఎవడు కాళ్ళు పట్టుకోవాలా? బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వంతో మేము వచ్చాం, కానీ పోరాటం చేసాం. కానీ ఎవడ కాళ్ళు పట్టుకుని మేము రిజర్వేషన్ కానీ ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పేసి నీకు మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను మందకృష్ణ మాదిగా. గుర్తుపెట్టుకో. అడ్డదారిన నువ్వు పదవులు తెచ్చుకున్నావు, అడ్డదారిన ఎవరెవరికి పదవులు ఇప్పించావు అని నీకే తెలియాలి, నీ మనసాక్షి తెలియాలి. అసలు నీ మూలాలు ఈరోజు ఉద్యమాల్లోకి వచ్చేసి ఒక పార్టీ ప్రోద్బలంతో ఈరోజు మాదిగల్ని రెచ్చగొట్టి ఒక కూటమిగా తయారు చేశావు నువ్వు. నీ వెనకాల ఎవరెవరు పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారో అదంతా సమాజానికి కంపల్సరీ తెలుసు. అయ్యా మందకృష్ణ మాదిగా, నువ్వు దళిత మహాసభ ఒక మాల వ్యక్తులు పెట్టినటువంటి ఒక దళిత మహాసభ ద్వారా నువ్వు బయటకు వచ్చావు కదా నేను అడుగుతున్నా. కారంచేట ఉడ్నూరు మధ్య వల్ల నువ్వు అక్కడ గ్రామాల్లోకి వెళ్ళి దళిత ఉద్యమంతో పనిచేసి కరపత్రాలు పంచి అక్కడ వాళ్ళ నుంచి బయటకు వచ్చి కుంపడి పెట్టి ఈరోజు ఈ రకమైన దుర్మార్గమైన కులాల మధ్య చిచ్చుని పెట్టే పరిస్థితి తీసుకొచ్చావని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నిజంగా నీకు దళితుల మీద ప్రేమ ఉందా? ఎస్సీ ఉపకులాల మీద ప్రేమ ఉందా? ఈరోజు ఎస్సీ అట్రాసిటీ కేసు నిర్వీర్యం అయిపోయింది. దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అది అడిగితే తంతారు. ఈరోజు స్టేషన్ బెల్ ఇచ్చి బయటకు పంపిస్తున్నారు. ఎందుకు నా జాతికి స్టేషన్ బెల్ ఇస్తున్నారు? అట్రాసిటీలకు అన్యాయం చేయొద్దు అని చెప్పేసి నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు మందకృష్ణ మాదిగా? నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు కూడా దాని మీద స్పందించిన దాఖలేవు. ఎందుకంటే రాజకీయ పార్టీలు నిన్ను గుమ్మం కూడా తొక్కనివ్వవు. అది అడగవు, ఎందుకంటే అది దళితులకు ఉపయోగపడే పరిస్థితి కాబట్టి. గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నేను ఒకటే లేదు,
వాళ్ళు అంటే పారిశ్రామికవేత్తలు కూడా నీకు ఇష్టం లేదా? కనీసం నువ్వు అడగని 27 పథకాలు రద్దు అయిపోతే కనీసం మాట కూడా మాట్లాడలేదు. నువ్వు ఏం చేసావు? ఎంతవరకు రిజర్వేషన్ వల్ల మహా అయితే నువ్వు సంపాదించిన 4 ఉద్యోగాలు, నువ్వు వాటి గురించి మాట్లాడే వాళ్ళు నువ్వు కావాలని సంపాదించిన 4 ఉద్యోగాలు నీకు రాజకీయ ఉద్యోగం సంపాదించుకున్నావు తప్ప ఎవరికి నువ్వు సాధించి పెట్టింది లేదు. ఏ కులాలకు వచ్చింది? రెల్లీలకు 1% అంటే వాళ్ళ కులాలు ఎంత ఉన్నాయి? వాళ్ళు చదువుకుని ఎంతమంది చదువుకుంటారు? ఎన్ని పిల్లలు చదువుకుంటారు? 1% రిజర్వేషన్ వాళ్ళకి ఏం సరిపోద్ది? ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 150 సంవత్సరాలు అవుతున్నాయి, అంటే దగ్గర 75 సంవత్సరాలు అవుతుంటే ఈ జనాభా 150 కోట్ల మంది అంటే ఇంకా ఎస్సీలకు అదే 15 రిజర్వేషన్ ఇస్తే అది సంభవేనా అని నేను అడుగుతున్నాను. మందకృష్ణ మాదిగ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం నీ దగ్గర చాలా ఉంది. అంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తారా? ఎప్పుడో పూర్వకాలంలో పెట్టిన ఆ 15% రిజర్వేషన్తో జనాలని బతికిపోతారా? అంటే ఎంతమంది అంటే 100 మంది ఉంటాయి, 100 మందికి ఇంత అన్నం పెట్టేసి తినేయమంటే సరిపోద్దా? దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగవు? మందకృష్ణ మాదిగ నేను అడుగుతున్నా. ఇది అడిగితే నిన్ను గుమ్మం కూడా రానివ్వకుండా బయట నుంచి తన్ని తరిమేస్తారు. ఇది అడగవు. ఇది కేవలం జాతికి 15% వాళ్ళ ఉద్యోగాలు 30% కావాలని నన్ను అడిగితే నడి రోడ్డు మీద నుంచి నిన్ను తన్ని తరిమేసి జైలు వేసి కుమ్మేస్తారు. కానీ నువ్వు అడగవు, ఎందుకంటే నీకు తెలుసు. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లు ఇప్పుడు రైల్వేలు ప్రైవేట్ అయిపోయినాయి, ఎల్ఐసీలు ప్రైవేట్ అయిపోయినాయి, పరిశ్రమలు ప్రైవేట్ అయిపోయినాయి, బ్యాంకులు ప్రైవేట్ అయిపోయినాయి. వీటిలో రిజర్వేషన్లు నడవా? ఎంతమంది చదువుకున్నారు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి? ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు చేశారు? ఎంతమంది పిల్లలు బాగుపడ్డారు? ఎంతమంది పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి? మందకృష్ణ మాదిగ గారు నేను సూటిగా అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పిన మందకృష్ణ మాదిగ నేను అడుగుతున్నా. ఎలియా దాన్ని అడగో. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లన్నీ కూడా బ్యాంకులు కానీ పరిశ్రమలు కానీ ఇది కానీ మొత్తం కూడా అగ్రకులాల పార్టీలో ఈరోజు పోర్టులు ప్రైవేటీకరణ అయిపోయినాయి. అన్ని ప్రైవేటీకరణ. ఇప్పుడు ప్రైవేటీకరణ దాంట్లో మన ఉద్యోగాల పర్సంటేజ్ ఎంత, మన పిల్లల పర్సంటేజ్, మన పిల్లల భవిష్యత్తు ఏదైనా అడిగావు మందకృష్ణ మాదిగా నేను అడుగుతున్నా. అడగో. అడిగినా నిన్ను రానవరు, ఎందుకంటే వాళ్ళు నీకు డబ్బులు పంపించాలి కదా. అడిగితే ఏంటంటే రిజర్వేషన్ కావాలి, 15% మేము విడిపోవాలి, మేము విడగొట్టాలి. వాళ్ళ కాన్సెప్ట్ అంటే రాజకీయంగా వీళ్ళు కలిసి ఉంటే రేపొద్దు రాజకీయంగా ఒక బలమైన శక్తిగా ఎదుగుతారనే ఉద్దేశంతో కేవలం కారణంతో నిన్ను పావుగా వాడి నీలాంటి కుటిల రాజకీయ నాయకుడిని, కుటికల కుల నాయకుడిని ఈరోజు పావుగా వాడి యావత్ దళిత జాతిని విభేదించేలా చేసి ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చిందంటే కేవలం నువ్వు దళిత ద్రోహుగా మిగిలిపోతావు. మందకృష్ణ మాదిగ అని తెలియజేస్తున్నా. నువ్వు చేసిన ద్రోహం వల్లే ఈరోజు జాతి కొట్టుకుని చచ్చిపోయే పరిస్థితులు ఉంది. ఈరోజు మాలా మాదిగ లాంటి కలవని పరిస్థితులు ఉన్నాయి. మాలోటి చనిపడితే నువ్వు అన్నట్టు కత్తితో నరికేసే పరిస్థితులు పక్కన ఆరవల్లి గ్రామంలో చూస్తుంది. అంటే మనుషుల్లో ఎంత అంటే నా కులం కాడి నుంచి విడిపోయి సాటి కులాల మధ్య ఎంత విద్వేషం సృష్టించావు మందకృష్ణ మాదిగ. అది నీ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నా. నీ ఇంట్లో మాలోడు అల్లుడుగా ఉండొచ్చు, మాలోడు మనవడుగా ఉండొచ్చు, మనవరాలుగా ఉండొచ్చు, భార్యలుగా ఉండొచ్చు, కానీ ఎదటోడు మాత్రం మాలోని చూద్దే చంపేమన్నావు అంటే నీ యొక్క కుట్ర. ముందు మన ఇంట్లో వాళ్ళు ఎందుకు చంపేసుకోవాలి? వాళ్ళందరూ మానలే కదా, ఎందుకు చంపుకోలేకపోయావు? అంటే నీ కుటుంబం వరకు వచ్చేవాడికి ప్రేమ కనపడాలి, బయట అయితే మాలలు కనపడితే నరికేమని స్టేట్మెంట్లు ఇవ్వాలి. అంటే ఎంత నీచ రాజకీయం కొడిగట్టావు మందకృష్ణ మాదిగ తెలియవుతుంది. ఎంత నీచ రాజకీయం మొదలెట్టావు? కేవలం డబ్బు కోసం, పేరు కోసం ఈరోజు యావత్ ఎస్సీ కులాలు 59 కులాలను నిర్వీర్యం చేసిన ఘనత కేవలం నీకు ఒక్కడికి దొరుకుతుంది. కంపల్సరీ ఈ ఉసురు కంపల్సరీ నీకు కొడుతుంది మందకృష్ణ మాదిగ అని తెలియజేస్తున్నా. ఒక ప్రధానమంత్రి కాలమే పడి, సుప్రీంకోర్టు కాలమే పడి ఈరోజు తమ్మిన భూమిని రాజ్యాంగంలో పార్లమెంటు దాన్ని చట్టం చేయకుండానే నువ్వు ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఎంత దళితుల మీద, ఎస్సీలు అంటే దళితులు నాట్ ఓన్లీ దళితులు మొత్తం ఎస్సీల మీద, ఎస్సీలకు సంబంధించి ఎస్సీ 59 కులాల మీద ఎంత కుట్ర జరుగుతుందనేది సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ రాజకీయంగా మన వాళ్ళు ఎదుగుతున్నారు. ఈరోజు పార్టీల్లో పదవులు అనుభవిస్తున్నారు. కొన్ని రకాల ఎదురుతిరిగా మాట్లాడే పరిస్థితిని తొక్కేయాలంటే ఈ దళితులు ఎరగకూడదని చెప్పేసి ఒక 4%, 5% ఉన్న పిలుపులు ఎవరైతే పొలిటికల్ నాయకులు ఉన్నారో వాళ్ళ యొక్క కనుసన్నల్లో నువ్వు పనిచేస్తూ ఈరోజు నిర్వీర్యం, మొత్తం యావత్ జాతి నిర్వీర్యం చేసింది కాదా మందకృష్ణ మాదిగ అడుగుతా. అంటే మేము నీ యొక్క కుటిల రాజకీయం, నీ యొక్క కుట్ర యావత్ సమాజానికి తెలియని అవసరం ఉంది. తెలుస్తుంది కూడా. నువ్వెంత కుట్ర చేసావు, నువ్వేం చేసావు, ఏం అడిగావు, అసలు అడగాల్సినవి అడగకుండా రిజర్వేషన్ చెప్పేసి ఈరోజు జాతిని తాకట్టు పెట్టింది నువ్వు కాదా అని అడుగుతున్నా. ఒక కులానికి నాయకుడిని వ్యవహరిస్తే నీకు పద్మశ్రీ వచ్చేసింది. పద్మశ్రీ అంటే ఇంత కులాల కోసం చాలామంది ప్రాణత్యాగాలు చేశారు, వాళ్ళు పద్మశ్రీలు రాలే, నీకు పద్మశ్రీ వచ్చి ఎలా వచ్చేసిందని అడుగుతున్నా. అది దేశం ఎట్టిపోతుందో, పద్మశ్రీ అవార్డులు ఎవరికి ఇస్తున్నారో, పద్మశ్రీ ఎందుకు ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తయారైపోయిందంటే దాన్ని చాలా బాధపడాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని దెబ్బతీసే పరిస్థితి ఉంది.
ఈరోజు ఎస్సీ యువకుల మీద దాడులు జరిగితే నువ్వు మాట్లాడావా? ఎస్సీ పిల్లల మీద రేపులు జరిగితే మాట్లాడావా? ఎంతవరకు రిజర్వేషన్ ఇప్పటికైనా కళ్ళు తెరు మందకృష్ణ మాదిగ. నువ్వు ఎస్సీలను అడ్డం పెట్టుకుని ఎస్సీ మాలలతో నువ్వు ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళతో నడిచి నువ్వు సహచరులుగా పనిచేసి ఈరోజు ఎంత దుర్మార్గానికంటే దళిత మహాసభను కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు తన జీవితాలను త్యాగం చేసి పోలీసు లాఠీలతో కొట్టించుకుని ఈరోజు అట్రాసిటీ రావడానికి బజాదారం గారు, కత్తి పద్మారావు గారు, జయబిరాజ్ ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు ఈరోజు వాళ్ళు త్యాగాలు చేసి పదవుల కోసం ఆశపడకుండా చేసుకున్నారు. పద్మశ్రీలు సభని నువ్వు కత్తి పద్మారావు కన్నా పెద్ద పొడింగువో నాకు అర్థం కాల. లేకపోతే జయబిరాజ్ గారు కానీ వీళ్ళంటే నువ్వు ఏం చేసావని నువ్వు చేస్తున్నావు నాకు అర్థం కాదు. కేవలం ఒక కులాన్ని నాశనం చేసినందుకు నీకు పద్మశ్రీ ఇచ్చారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను యావత్ సమాజానికి. కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి అవన్ నష్టమే జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన బాబాసాహెబ్ ఆశయం ఏంటంటే అడుక్కోమని కాళ్ళలో పట్టుకోమని చెప్పలా, పోరాడమని చెప్పాడు. నువ్వు పోరాడకుండా కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బతులాడి కులాల మధ్య చిచ్చుపెట్టడానికి రిజర్వేషన్ తెచ్చావు తప్ప ఇంకా అంతకుమించి నువ్వు ఒరిగిందేం లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎవడో నీళ్ళంటే బతులాలని అవసరం లేదు, ఎవడో నేను బావాల్సిన అవసరం లేదు, అసలు మీతో మాకు పనే లేదు. కానీ ఏంటంటే మా గురించి చవకలు మారితే మాత్రం నువ్వు పెద్దోడు అని కూడా చూసే పరిస్థితులు ఉండవని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు గౌరవంగానే మాట్లాడడం, గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. దయచేసి మీరేమంటే మీరు అడుక్కోండి తప్ప దయచేసి మా కులాల జోలికి మా జోలికి రావద్దని చెప్పేసి తెలియజేస్తున్నా. నువ్వు నిజంగా అంబేద్కర్ ఆశయాలతో ఉండే లెక్కైతే రాజకీయం అనే ఈ రోజు వరకు కూడా రాజకీయం పెట్టి ఏదో పార్టీ పెట్టావు, మాదిగా ఫెడరల్ ఎంఎఫ్ఐ ఏదో పార్టీ పెట్టి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా నువ్వు ఓడిపోయావు. అంటే నీ యొక్క రాజకీయంలో నిన్ను ఎంత, నీ నియోజకవర్గం నిన్ను ఎంత నమ్ముతున్నారు అనేది నీకు తెలియాల్సిన అవసరం ఉంది మందకృష్ణ మాదిగ. అంతే తప్ప ఎవరిని అనే పరిస్థితి మాత్రం ఉంటే ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి నీ బతుకు కోసం నువ్వు బతుకు తప్ప ఎవరిని కెలకొద్దని తెలియజేస్తున్నా. దావత్ ఎస్సీ మాలా మాదిగ రెల్లి ఎవరైతే ఉపకులాలు ఉన్నాయో 59 ఉపకులాలు కూడా కంపల్సరీ అందరూ దీని గురించి పరిశీలి చేయాలి. ఈ రిజర్వేషన్ వల్ల మనం ఎంత లాభపడ్డాం, రిజర్వేషన్ వల్ల ఏం కోల్పోయాం అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంటే తప్ప ఏదో వీడియో చూసేసాం, ఏదో నా మాటలు మందకృష్ణ మాదిగ మీద 4 మాటలు మాట్లాడడం అది వీడి మీద మనం మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడితే ఇక్కడ ఏమీ పీకేదేం లేదు, ఒరిగేదేం లేదు. కాకపోతే వాస్తవాలు తెలుసుకోండి. రాజ్యాంగం ఏం చెప్తుంది, మనకేం జరుగుతుంది, ఏం అన్యాయం జరుగుతుంది, ఏం న్యాయం జరుగుతుంది చెప్పండి తప్ప ఏదో గొర్రెల్ని గుడ్డుకెళ్ళి ఒక చోటుకెళ్ళి పడినట్టు అన్ని గొర్రెలు వెళ్ళి పడి ఈరోజు జావతిని మోసం చేసుకుని ఒకరినొకరు పొడుచుకునే పరిస్థితి వచ్చింది. వీటి నుంచి దూరం అవ్వాలని చెప్పేసి మాలా మాదిగ యువత, రెల్లి యువత మనతో పాటు ఎవరైతే ఉన్నారో చిన్న కులాలను కూడా మనం కలుపుకొని ఎడ్యుకేషన్ సంపాదించి మంచి ఉద్యోగాలు చదువులు సంపాదించాలని తెలియజేస్తున్నా. అంతే తప్ప కొట్టుకుని కక్షపూరితలు వెళ్ళొద్దని చెప్తూ దుర్మార్గుల మాటలు మీరు పట్టించుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. మీకు ఎప్పుడు ఏ విధంగా సరే మాలా మాదిగని తెరాలి అందరికీ మేము అండగుంటామని తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్, జై మాలసేన.